సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ కు జనం పట్టం కడుతున్నారన్నారు ఆ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం వాకర్స్ ని కలిసి మాట్లాడారు. త్వరలోనే 1,80,00,000తో కూకట్పల్లిలో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు నేతలు. ఎత్తున రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఫుట్పాత్లు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ ప్రతి ఒక్కటి కూడా మొత్తం అభివృద్ధి చేసిన ఘనత ఆయన ఎమ్మెల్యేగా ఉండే నేను ఎంపీగా ఉన్నప్పుడు భారీ ఎత్తున డెవలప్ చేసినాం. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చూసే రెండోసారి మా కృష్ణాను కూడా భారీ మెజార్టీతో 40-42 వేల మెజార్టీతో గెలిపించారు. అదే మాదిరిగా ఇప్పుడు మా క్యాండిడేటు, మా ఎంపీ క్యాండిడేట్, టీఆర్ఎస్ క్యాండిడేట్ మరి రాజశేఖర్ రెడ్డిని కూడా 1,00,000 మెజార్టీతో కూడా గెలిపిస్తారని కూడా మనవి చేస్తున్నాం. ఇటువంటి ఐడియల్ చెరువుల మీద ఉంటే రోడ్ల మీద నడిపోతూ ఉంటే ఈ ఐడియల్ మీద ఉన్నటువంటిది 1,83,00,000 రూపాయలతో అదేవిధంగా ఒక మంచిగా వాతావరణంగా ఏదైతే ఆ రోజు ఇక్కడ వాకర్ స్టేషన్ కోరినో అదేవిధంగా శాంక్షన్ చేయడం, అక్కడిక్కడ 2 భాగాలు కూడా వాకర్ చేయగలిగే అవకాశం ఉంది. ఐడియల్ చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, బోన్పేది సున్నం చెరువు కానీ అన్ని చెరువులను కూడా ఈ వాకింగ్ గల ప్రజలకు ఉన్నటువంటి వాకింగ్ కానీ, సైకిల్ ట్రాక్ కానీ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. ఈ ప్రభుత్వం ఒకటే కోరుకుంటా ఉంది, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు.